హాయ్ అండి. చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు. కష్టాలన్నీ ఒకసారే వచ్చినట్టు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కుదరలేదసలు. మా మదర్ వచ్చి అన్నీ మేనేజ్ చేశారు. ఇంతకీ ఈ వీడియోలో చూపించేది అమ్మ చేసిన అల్లం పచ్చడి. ముందుగా అల్లం ముక్కల్ని ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసి ఉంచుకోవాలండి. దీంతో పాటుగా వెల్లుల్లిపాయలు కూడా వేయించుంచుకోవాలి. తీసుకున్న అల్లం ముక్కలకి డబుల్ క్వాంటిటీలో బెల్లం వేసుకొని కరిగించుకోవాలి. దీనిలోనే 3 టేబుల్ స్పూన్ల వరకు చింతపండు గుజ్జు వేసి బాగా కలిసే వరకు కలుపుకోవాలి. వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కల్ని మిక్సీలో రుబ్బేసి ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కారం, ఉప్పు కలిపేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసాము. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసాము. మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. అంతా బాగా కలిపేసిన తర్వాత తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపు అంతా చక్కగా వేగిన తర్వాత పచ్చడి ఇందులో కలిపేసుకోవడమే. ఇది బయట ఉన్నా సరే చాలా కాలం నిలువ ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో పెట్టిన అవసరం లేదు. ఇడ్లీ, దోశ, పెసరట్టుకి సూపర్ ఉంటుంది ఈ చట్నీ.